नमो नमः ओम संप्रमहदेभ्यो नमः धाता प्रस्ताद्दपदाजहाराक्षप्रपरत्यान अंजमहदेभ्यो नमो नमः धाता प्रस्ताद्दपदाजहाराक्षप्रपरत्यान नमो नमः संप्राप्तविनियोगः देवगिन्द्रस्तमात्मनः सर्वतोमुदं देवी सर्वा अदक्षिणः देवगिन्द्रस्तमात्मनः अगोर्वे यो नमः देवगिन्द्रस्तमात्मनः दिविः संहि पूजाभ्यमः वरदाद्वन्तु पंचामहादेभ्यो नमो नमः भूदेवताभ्यो नमः अघोरेभ्यो रघोरेभ्यो रुद्रेभ्यः प्रस्ताद्दमदाजहाराक्षप्रपरित्यान अन्त्यं पंचामः अमृतं देवताभ्यो नमः शान्ति बुद्धुः सप्रेभ्यो महाजनेभ्यो नमो नमः एकिद्धिः बहुधा भवन्ति सप्तदे आपश्चतुष्यो न भवन्तु या फलनिध्या बला पुष्पाया पुष्पनेः बृहस्पतिस्तः जय श्री राम देवताभ्यो नमः या फलनिध्या बला पुष्पाया पुष्पनेः बृहस्पतिस्तानो मन्त्रञ्जुरः अलोदकेनास्तपयामि देवगिन्द्रस्य मात्मना सर्वतो अमृतं देवताभ्यो नमः भूदेवताभ्यो नमः योनिः देवगिन्द्रस्य मात्मनः सर्वतो अमृतं देवी सर्वाध्यक्षाय नमो नमः सप्तदे मुपर्दा भवन्तु देवतानुग्रहिमे अनुग्रहला अंजनं देवताभ्यो नमः शान्ति फलनील्या पुष्पा ओं धाता प्रस्ताद्दपदाजहाराक्षप्रपरित्यान अंज पंचामहामुद्यः वरदा भवन्तु देवगिन्द्रस्य मात्मनः सर्वतो ओं धाताघोरेभ्यो रघोरेभ्यो रुद्धर्वेभ्यो नमः हन्तं प्रामि मनोजवं मातुलवेगं तेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वधा सप्तदे आयुष्य इंद्र महारुद्रा प्रदाजने देवी सर्वदा अनुग्रह देहिने या पदहिल्लाः सत्यो जातं मुखागिं दक्षा सत्यो जातामहे भवे अमृतं देवी भव इन्द्रो महात्मनः भूदेवताभ्यो नमः भूमहीन्द्रो बृहस्पते भूदेवताभ्यो नमः सत्योऽमृतं देवी सत्योऽमृतमहात्मनः सर्वो अज्ञानमः रुद्रा सर्वदेश्च प्रदायिने कैसी भी क्या चार्जिंग అయిపోయింది అందరికీ నమస్కారం వేదికని అలంకరించిన తెలుగుదేశం పార్టీ పెద్దలకి మన ఇరిగేషన్ మాధ్యులకి మన ఇరిగేషన్ ఆఫీసర్లకి ముఖ్యంగా ఈ ప్రాజెక్టు ముందరికి వచ్చి మేము చేస్తామని చెప్పి కాంట్రాక్టర్ మెగా కాంట్రాక్టర్ వాళ్ళకి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అమ్మలకి అక్కలకి సోదరులకి అందరికీ నమస్కారం. అందరు కూడా చెప్పారు మన ముందర నుంచి ఇన్ని టీఎంసీలు డైరెక్ట్ కుప్పం దాకా తీసుకుపోవడం జరుగుతుంది. కానీ మనం దీంట్లో నుంచి మనము నీళ్లు తీసుకోవాలంటే పంపులు వేసుకోవాలా, ట్రాక్టర్లు పెట్టాలా, మోటార్లు పెట్టాలా, గాలి పైపులు పెట్టాలా. ఈ తంటలన్నీ కూడా మనకి
చూసి 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 ఒకరి పొలంలో పెట్టుకుంటే ఇంకొకరు బాధపడేది, ఇంకొకరి పొలంలో పెడితే మాకు నీళ్ళు రావడం లేదని కొంతమంది బాధపడేది. ఇవన్నీ చూసుకొని ఆ రోజు పెద్దాయన మా నాన్నగారు లేదు ఇన్ని నీళ్ళు మన కాడి నుంచి పోతున్నాయి, మనము ఇక్కడ ఉన్న జనానికి ఇక్కడ ఉన్న పొలాలకి అందరూ కూడా న్యాయం చేయాలా అని చెప్పి అప్పుడు 68 చెరువులది ప్రస్తావన తీసుకొని వచ్చారు. మనము వెల్దుర్తిలో చెరువులో ఇప్పుడు కూడా నీళ్ళు ఉన్నాయంటే మనము అక్కడ కృష్ణగిరి రిజర్వాయర్ కాడ వదిలితే ఆడ నుంచి నీళ్లు పైప్ లైన్ల ద్వారా ఇక్కడ దాకా వస్తున్నాయి. మరి ఎల్లప్పుడు కూడా మనము చెరువులు ఉంటుండేది, వానలు పడితే చెరువులు నిండుతాయి తప్ప మరి మనుషులు తీసుకొని వచ్చి ఇక్కడ దాకా నీళ్లు వదిలేది అట్లాంటి టైపు మొట్టమొదటిసారిగా గత 2 ఏళ్ళుగా మీరందరూ కూడా చూస్తున్నారు. ఉత్త వెల్దుర్తికి అవతల సైడే నీళ్ళు వస్తున్నాయి, మా సంగతి ఏందని చెప్పి ఇక్కడ ఈ ఊర్లో ఉన్న గ్రామస్తులందరూ కూడా అడగడం జరిగింది. మరి మీకు కూడా న్యాయం చేస్తాము అని చెప్పి ఈ ప్రస్తావన అసెంబ్లీలో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి మీరు మాకు న్యాయం చేయాల్సిందే, మీకు ఇక్కడ నీళ్లు కుప్పం దాకా పోతున్నాయి, మా పక్కన ఉండేది మాకు కూడా న్యాయం కావాలా అని చెప్పి 8 స్లూయిస్ గేట్లకి పర్మిషన్ ఇప్పించుకొని ఈరోజు మొట్టమొదటిసారిగా మన వెల్దుర్తిలో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పెద్దలు చెప్పినట్ల ఇక్కడ పొలాలకి నీళ్ళు లేకపోతే కొంతమంది నాయకులు అక్కడ ఉన్న ప్రజలతో ఈ ఫ్యాక్షన్ కార్యక్రమాలు కానీ అవన్నీ కానీ స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ కట్టు కావాలా అంటే రైతు అనేటోడు బిజీగా ఉంటే ఏ రెడ్డి చెప్పినా ఎవరు చెప్పినా కానీ కట్ట పట్టుకునేటోడు లేదో నాగలు పట్టుకొని దున్నుకునే రోజులు ఇవి అని చెప్పి మీ అందరికీ. మరి ఆ అదృష్టం చంద్రబాబు నాయుడు గారి ద్వారా మన ప్రాంతానికి మన ఊర్లు చాలా బ్రహ్మాండంగా ఉండాలా, ఎవరు పొలంలో వాళ్ళు బంగారం పండించుకోవాలా, ఆ అవకాశం నేను మీకు ఇస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మనకి 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మరి మీ అందరూ మనవి ఏంటంటే దయచేసి మీరు ఇచ్చే ఈ నీళ్ళని కరెక్ట్గా ఉపయోగించుకొని, మేము చిన్నప్పుడు చూస్తుంటే మీ కమ్మలపాటులో పోతే ఒకరి చేను కాడి నుంచి ఒకరి చేను కాడి నుంచి చిన్న చిన్న కెనాళ్ళు పెట్టుకొని పిల్ల కాలువలు పెట్టుకొని అప్పుడు నీళ్లు పారుతుండేది. రాను రోజులు మారేసరికి మనుషుల ప్రవర్తన కూడా మారిపోయి నా దాకానే నీళ్లు చాలు మీకు ఎందుకు వదలాలని చెప్పి అట్లాంటి ధోరణిలోకి వచ్చారు. అలా కాకుండా మన 5 గ్రామాలకు కలిపి ఒక 1000 ఎకరాల దాకా నీళ్లు పారేదట్లా మనం నీళ్లు వదులుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ఈ నీళ్లు ఎక్కడెక్కడైతే పారుతాయో, ఎక్కడికైతే బోర్లు ఉన్నాయో అక్కడ నీళ్లు ఇంకి ఆ బోర్లు కూడా మరీ పునర్జీవితం వచ్చిన టైప్లా మనం ఆలోచన చేసి ఇవన్నీ చేస్తున్నాం. అందుకోసమే దయచేసి మీ అందరు కూడా ఇంకొకసారి మనవి, మీరు మీకోసము మన కోసము మనం బాగుండాలా, రైతు అనేటోడు బాగుండాలా, ఊర్లు ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఏదైతే ఆలోచన చేసుకొని మేము ముందరికి వచ్చి మీకోసం సేవ చేస్తున్నామో ఈ సేవను మీరు మర్చిపోకుండా రాబోయే ఎలక్షన్లలో దయచేసి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి మీరు ఓటేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. మన నార్లాపురం, మెల్లెపల్లె, అల్లుగుండు, బొమ్మిరెడ్డిపల్లె ఈ గ్రామాలకు సంబంధించిన భూమి పూజకి వచ్చిన మన ఎమ్మెల్యే పత్తికొండ ఎమ్మెల్యే కె శ్యాంబాబు గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఆఫీసర్లకి, రైతులకి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ తూము తేవడానికి 2014లో మన పెద్ద ఆయన డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గ్రామ ప్రజలు ఆ రోజు అడగడం జరిగింది. అంటే ఆ రోజు పెద్ద ఆయన కె కృష్ణమూర్తి నేను తూము తెప్పిస్తానని చెప్పడం జరిగింది. కానీ మన దురదృష్టవశాత్తు 2029లో మన వైఎస్ఆర్ గవర్నమెంట్ రావడం జరిగింది. ఆ రోజు నుంచి పెద్ద ఆయనకు ఒకటే బాధ, ఈ ఊరికి చెప్పినా కాబట్టి తూము రావాలనే ఉద్దేశం ఆయనకు ఉండేది. అదేవిధంగా ఎప్పుడు వచ్చినా కానీ మనం ఫస్ట్ నల్లాపురం మెల్లెపల్లె కాడ తూము పెట్టేలా చూడని ఎప్పుడైనా కానీ గుర్తు చేసేవాడు. ఆ రోజుల్లో మనకి ఈ వెల్దుర్తి మండలానికి 60 మొత్తం పత్తికొండ కాన్స్టిట్యున్సీ కానీ, డోన్ కాన్స్టిట్యున్సీ కానీ
పాణ్యం కాన్సెన్స్ కానీ 60 చెరువులు శాంక్షన్ చేపించింది మన పెద్దాయన డిప్యూటీ సీఎంఏ. కాబట్టి ఈరోజు పెద్దాయన కోరికని ఆయన కుమారుడైన కే శ్యాంబాబు గారు ఇది నెరవేర్చడం మనందరికీ ఈ 5 గ్రామాల ప్రజలకి చాలా సంతోషం. ఎందుకంటే పెద్దాయన కళ ఆ రోజు నిలబడిపోతుందనే మాట ఇచ్చినాడు, నేను తెప్పిస్తానని. ఆ విధంగా ఈరోజు మనకి వైఎస్ఆర్ గవర్నమెంట్ రాలేదు, పట్టించుకోలేదు. కాబట్టి ఈరోజు శ్యాంబాబు గారు ఫస్ట్ వస్తేనే ఈ తూము మనకి చెప్పేయడం జరిగింది. కాబట్టి మనం శ్యాంబాబుకి రుణపడి ఉండాలని ఈ గ్రామ ప్రజల తరఫున నేను ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా ఈ గ్రామం ప్రజలకి ఒకటే, ఈ పెద్దాయన కోరిక ఏమంటే ఫ్యాక్షన్ వద్దు, ఫ్యాక్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండాలనే ఆలోచనతోనే ఆయన తూము కోసం ఈ తూము ఇయర్ సామాన్యంగా అంటే కష్టం. ఎందుకంటే ఆంటప్పుడు సైడ్ నీళ్లు ఇక్కడ అన్నీ ఇడుచుకుంటారనే ఉద్దేశంతో ఇక్కడ నీళ్లు ఇవ్వకూడదనే ఉద్దేశం. ఆ రోజు పట్టుబట్టిన దానికోసం ఈరోజు శ్యాంబాబు గారికి ఆ దృష్టి చెప్పడం, అది గట్టిగా దృష్టిలో పెట్టుకొని మనకి ఇది శాంక్షన్ చేపించడం జరిగింది. కాబట్టి మీరు ఫ్యాక్షన్ వదులుకోండి, ప్రశాంతంగా పెద్దాయన కోరిక అది. ఇక్కడ ఫ్యాక్షన్ లేకుంటే అల్లుగుండ మెల్లపెల్ల చాలా పెద్ద ఫ్యాక్షన్ జరిగేటివి. ఈ నీళ్లు ఉంటే ప్రశాంతంగా రైతులు పనులు చేసుకుంటుంటారు, ఎప్పుడు ఇక్కడనే ఉంటారని ఆయన కోరిక. కాబట్టి మీరు దీనికి మనం శ్యాంబాబు రుణపడి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ ఈరోజు వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు మన ఎమ్మెల్యే అయినటువంటి శ్యాంబాబు గారికి, అదేవిధంగా మిత్రుడైనటువంటి సుబ్బరాయుడు గారికి, మీరు కొంతమంది కట్టయితే ఆడవాళ్ళు 9 చూస్తున్నారు, కొంచెం పక్కన జరగండి. ఇక్కడికి వచ్చినటువంటి సోదర సోదరి మనందరికీ కూడా, అధికారులకు అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా దాదాపుగా మరి ఎలక్షన్లో గౌరవ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్దాయన ఈ యొక్క గ్రామాలకు చెప్పడం జరిగింది. మరి ఆ రోజుల్లో కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాడు. తనయుడికి చెప్పాడు. తనయుడు మరి సంబంధిత అధికారులతో మాట్లాడి, గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడి 4 కోట్ల రూపాయలు ఈరోజు ఇక్కడికి ఈ యొక్క తూము నిర్మాణం కొరకు తీసుకుని వచ్చినటువంటి ఘనత. అదేవిధంగా 62 చెరువులకు నీరు నింపినారు. ఆ నీళ్ళు నింపినటువంటి రైతన్నలందరూ కూడా 1 కారు 2 కార్లు పంటలు పండించుకొని గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచే దిశగా నీరు చుట్టూ కార్యక్రమంలో చేసినటువంటి ఘనత గౌరవ ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తి గారికి దక్కుతుంది. అదే తనయుడు, అదే తండ్రి గారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ మన యొక్క ఈ తూము నిర్మాణం కొరకు బొమ్మిరెడ్డిపల్లె, మల్లెపల్లె, నార్లాపురం, అల్లుగుండు, పాత నార్లాపురం ఈ 5 గ్రామాలకు మరి రైతులకు 3 కార్లు పంటలు పండించుకునే దిశగా ఈరోజు మరి చేశాడంటే, మనం ఏదైతే నమ్మకంతో గెలిపించుకున్నామో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి గౌరవ ఎమ్మెల్యే గారు మనకి శాంక్షన్ చేయించి మనకి ఈరోజు నీళ్ళు ఇవ్వడంతో ఎంతో పోరాడి 4 కోట్ల రూపాయలు తెచ్చి ఇక్కడ తూము అందరికీ రైతులకు 3 కార్లు పండించే దిశగా తెచ్చాడు. కాబట్టి మనం అందరం కూడా రుణపడి ఉండాలి. మీరందరూ కూడా మళ్ళా ఎల్లవేళ్ళ రేపు స్థానిక ఎలక్షన్లు కూడా అందరూ కూడా తప్పకుండా సహకారం అందించాలనేటువంటి అందరం కూడా బాధ్యతగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. కే శ్యాంబాబు గారికి, అలాగే వేదికను అలంకరించిన నాయకులకు, మార్కెట్ యార్డ్ చైర్మన్కు వాళ్ళందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కూడి వచ్చిన ప్రజానీకానికి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇప్పుడు ఇందాక సోదరుడు చెప్పినట్టు పెద్దాయన ఈ కాలువ మీద, అందరినీవా కాలువ మీద 68 ట్యాంక్స్ అని యాక్చువల్గా ఫస్ట్ ప్రపోజల్స్ లేవు. ఓన్లీ అనంతపూర్కు వాటరు, కృష్ణగిరి రిజర్వాయర్, పత్తికొండ రిజర్వాయర్కు కొన్ని తూములు, ఒక 10 తూముల వరకు ఉండేవి. ఆ పక్క సార్ పట్టుబట్టి నాకు బాగా గుర్తుంది. నేను కూడా కర్నూలు జిల్లానే. నా చిన్నప్పటి నుంచి నేను చూడడం ఏమంటే అల్లుగుండు, మల్లెపల్లి ఇవన్నీ ఫ్యాక్షన్ ఏరియాలు. బాగా నాకు తెలిసినప్పటి నుంచి బాగా చాలా ఫ్యాక్షన్ చేసి ఉన్నారు. సో అలాంటి ఫ్యాక్షన్ పోవాలి అలా అనుకున్నప్పుడు సార్ పెద్దాయన వీళ్ళకి వాటర్ ఇచ్చి సేద్యం పెడితే అందరూ దానిపైన పడి ఫ్యాక్షన్ కొంచెం రూపు మాపొచ్చు అనే ఉద్దేశంతో 68 ట్యాంక్స్ అని అప్పుడు పట్టుబట్టి సీఎం గారి దగ్గర, సార్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు అప్పుడు, సార్ కూడా నాకు పరిచయం. అప్పుడు సార్ పట్టుబట్టి ఈ శాంక్షన్ చేయించారు. శాంక్షన్ చేయించి దీనికి వాటర్ అలొకేషన్ కూడా స్పెషల్గా ఇప్పించారు. దాంట్లో భాగంగా 68 ట్యాంక్స్ నిర్మాణం చేయడం జరిగింది. దానికి ఒకటి సపరేట్ పంప్ హౌస్ పెట్టి
నిర్మాణం చేయడం జరిగింది. దాంట్లో కర్నూలు జిల్లాలో దగ్గర దగ్గర 41 తూములు, నంద్యాల జిల్లాలో 35 తూములు అలా ఉన్నాయి. సో వాళ్ళందరికీ ఇప్పుడు ఆల్మోస్ట్ 80% ట్యాంక్స్ అన్నీ మేము 100% అంటే చెరువులు ఫుల్ నింపగలుగుతున్నాము. ఒక 5 to 10% ఒక 10-15 తూములు మాత్రము సగం ట్యాంక్ అంటే ఎక్కువ నింపగలుగుతున్నాము. ఏదేమైతేమి వాటిలో భాగంగా ఇక్కడ నార్రాపురం విలేజ్లో ఒక తూము కావాలని ఆ రోజు అడిగిన్నారు పెద్ద ఆయన. సో అప్పుడు కొన్ని కారణాల వల్ల గవర్నమెంట్ రాకపోవడం ఏది సంథింగ్ అలా డిలే అయిపోయి అది చేయలేకపోయారు. సో ఇప్పుడు ఆయన తనయుడిగా శ్యామ్కు ఛాన్స్ వచ్చింది. సో ఈజ్ వెరీ లక్కీ ఐ థింక్. సో తండ్రి కోరిక నెరవేరుస్తున్నారు. సో అలాగే తను కూడా చాలా పట్టుబట్టి 8 తూములని ఆ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. ఆ 8 తూములు సీఎం అప్రూవల్ అయింది. కలెక్టర్ కాన్ఫరెన్స్లో సీఎం గారు అడుగుతున్నారని 10 సార్లు పిలిచి ఉంటుంది కలెక్టర్. అవి చేయాలని. సో మేము మా ఒరిజినల్ అగ్రిమెంట్లలో కెనాల్ అగ్రిమెంట్లలో లేవు ఆ తూములు. కాకపోతే మా గుత్తేదారులను ఏజెన్సీ వాళ్ళని కూడా ఒప్పించి మేము వాటిలో ఇంక్లూడ్ చేసి చేయడం జరుగుతుంది. అలాగే పత్తికొండలో కూడా ప్యాకేజ్ 2 అని ఉంటుంది. అక్కడ వాళ్ళకు కూడా చెప్తున్నాము. సాధ్యమైన అన్ని తూములు ఇయర్ చేయించి అన్న కోరిక తీరుస్తాము. అది అన్న కళ అది. సో దాన్ని సాకారం చేసి ఈ ఫ్యాక్షన్ విలేజ్లన్నిటినీ సస్యశ్యామలం చేస్తూ దీంట్లో ఏమిటంటే అందరినీ వాళ్ళు లాస్ట్ ఇయర్ 10 నెలల కంటే ఎక్కువ నీళ్ళు ఇచ్చాము. రికార్డు అది 50 TMCల నీళ్ళు ఇచ్చాము. ఎక్కడ ఉండినాం అంత పెద్ద ఏషియాలోనే పెద్ద కెనాల్ ఇది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము. లాస్ట్ ఇయర్ దేవుని దయ వలన శ్రీశైలంలో నీళ్లు ఉండడం వల్ల 50 TMCల కంటే ఎక్కువ నీళ్ళు ఇచ్చాము. సో ఈ ఇయర్ కూడా అలానే మీ అందరి సహకారం వల్ల దేవుని దయ వల్ల మంచి వర్షాలు వచ్చి సో అలాగే మళ్ళీ మేము కంటిన్యూ చేయాలని కోరుకుంటూ సార్ అనుకున్న విధంగా 8 తూములు కూడా కంప్లీట్ చేయాలని కోరుకుంటూ మీ అందరికీ సెలవు.